త్వరలోనే ప్రపంచం మోదీ తెగువ పట్టుదలను చూడబోతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పహల్గాం ఉగ్రదాడిపై యావత్ దేశమంతా గర్వించేలా చర్యలు ఉండబోతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని మహాలక్ష్మి గార్డెన్లో హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లపై జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. హిందువుల సత్తా చాటేలా ఈ నెల 22న కరీంనగర్లో 1,00,000 మందితో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఏ విధంగా మరి బండి సంజయ్ గారు మరి నిర్దేశిస్తే ఆ విధంగా మనందరం బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అలాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో నిర్వహించడానికి హిందూ ఏకతా యాత్ర ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నాకు అనుగుణంగానే ఆ యాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మనందరం కూడా కలుసుకోవడం జరిగింది. మీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా కరీంనగర్లో నిర్వహించినటువంటి హిందూ ఏకతా యాత్ర కోసం హిందూ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇతర దేశాలకు ఉన్న యువత కూడా ఆ ఒక్కరోజు కోసం దుబాయ్, సింగపూర్ లాంటి మలేషియా దేశాలకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ ఒక్కరోజు యాత్ర కోసం వచ్చి ఇండియాకి వచ్చి ఈడ పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ తిరిగిపోతూ ఉన్నారు. చాలా మంది చిన్న పెద్ద ముసలి ముద్ద తేడాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొన్నారు. మొత్తం కాషాయ ధ్వజాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో వాళ్ళ జోస్తో ఈరోజు హిందూ ఏకతా యాత్ర సంవత్సరం ఇస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఈ నెల 22వ తారీఖున జరిగినటువంటి హిందూ ఏకతా యాత్ర అదే కరీంనగర్లోని ఆద్య వైశ్వరం ముందు వచ్చి సాయంత్రం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొని మనతో పాటు మన కార్యకర్తలను హిందూ సమాజాన్ని తల్లి లేపి ప్రతి హిందూ కూడా ఈ కార్యక్రమంలో హిందూ ఏకతా యాత్రలో పాల్గొనే విధంగా అందరం కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ